చచ్చిపోయిన వాడు బ్రతికినట్లయితే భూమి మీద ఉన్న నా సహోదరులు మారిపోతారు. చాలామంది ఆశ్చర్య కార్యాలు, సూపర్ న్యాచురల్ థింగ్స్, సూపర్ న్యాచురల్ సైన్స్ అండ్ వండర్, సూపర్ న్యాచురల్ ఏమిటో న్యాచురల్గా జీవించలేకపోతున్నారు కానీ సూపర్ న్యాచురల్. సహజమైనటువంటి ఆధ్యాత్మిక జీవితం జీవించడం కష్టంగా ఉంది కానీ అసహజమైనటువంటి అద్భుతాలు, అసహజమైనటువంటి సూచక క్రియలు, మహత్ కార్యాలు ఏవేవో వాటి కోసం ప్రాకులాడేవాళ్ళు, వాటి కోసం పరుగులు తీసేవాళ్ళు, వాటి కోసం ప్రలాపించేవాళ్ళు, ప్రార్థించేవాళ్ళు అయ్యాయి. అయితే వినండి, ధనవంతుడు అంటున్నాడు, చచ్చిపోయిన వాడు నిజంగా తిరిగి వెళితే మా వాళ్ళందరూ మారిపోతారు. అప్పుడు అబ్రహాం అంటున్నాడు, భూమి మీద మోషే ఉన్నాడు, ప్రవక్తలు ఉన్నాడు. చూడండి ఏమంటే 31వ వచనము, అందుకతడు మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని వారితో చెప్పాను. ముందేమంటున్నాడు, మోషేయు ప్రవక్తల మాటలు వారు నమ్మకపోతే చచ్చిన వాడు బ్రతికినా సరే వారు మారు మనసు పొందరు. అంటే అర్థం తెలుసా? వాక్యమును వారు విశ్వసించకపోతే, వాక్యమును వారు అంగీకరించకపోతే అద్భుతాలు చూసినా సరే వాళ్ళు నమ్మటం అంత సులభం కాదు. కాబట్టి దయచేసి ఎప్పుడు అనుకోకండి, ఈ వ్యక్తి కానీ మా ఇంట్లో ఈ వ్యక్తి కానీ స్వస్థపరచబడితే మా ఇల్లంతా మారిపోతుంది, మా ఊరంతా మారిపోతుంది అని చెప్పి అనుకోకండి. యేసు ప్రభు ఎవరిని స్వస్థపరచుకోరునో వారిని స్వస్థపరుస్తాడు. అలా స్వస్థపరిచినప్పుడు కొంతమంది అన్యులు అది చూసినప్పుడు ప్రభు వైపుకు ఆకర్షితులవుతారు. స్వస్థతను చూసి వెంటనే వాళ్ళు మారుమనసు పొందిపోరు. స్వస్థతను చూసి వాళ్ళు వెంటనే రక్షించబడిపోరు. ఒక వ్యక్తి రక్షించబడాలి అంటే ఆ వ్యక్తికి సిలువ సువార్తను వినిపించాలి. ఒక వ్యక్తి రక్షించబడాలి అంటే తన పాపముల నిమిత్తం అతడు పశ్చాత్తాపడాలి. చాలా మంది అనుకుంటూ ఉంటారు, నేను యేసయ్యను నమ్ముకుంటున్నానండి అని చెప్పంటే ఒక విషయం వినండి, యేసయ్యను సైతాను కూడా నమ్ముతుంది. ఆయన దేవుడని, దైవ కుమారుడని సైతాను నమ్మి గజగజ వణికిపోతున్నాడు. యేసు దేవుడని సైతానికి తెలియదా? సైతానికి తెలుసు. యేసు దేవుని కుమారుడని సైతాన్ని నమ్మటం లేదా? యేసు దేవుని కుమారుడని సైతాను నమ్ముతున్నాడు. వాడికి తెలుసు ఆ సత్యం, వాడికి ఆ నమ్మకం ఉంది. అన్నంత మాత్రాన వాడు సైతాన్ని కాకుండా పోలేదు. దయచేసి గమనించండి, నువ్వు కేవలం యేసుక్రీస్తు నమ్ముకున్నాను చెప్తే సరిపోదండి. మొదటిగా నువ్వు క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించాలి అంటే సిలువను గూర్చిన వార్తను వినాలి. ఒక సిలువను గూర్చిన వార్తే ఒక వ్యక్తి జీవితంలో రక్షణ ప్రసాదిస్తుంది. ఎప్పుడైతే తాను చేసిన పాపముల నిమిత్తం ఒక వ్యక్తి పశ్చాత్తాపడతాడో అప్పుడే క్షమించబడతాడు. ఎప్పుడు క్షమించబడతాడో అప్పుడే క్రీస్తును తన హృదయంలోనికి అంగీకరించగలుగుతాడు. అప్పుడే క్రీస్తు అతని హృదయంలో అడుగు పెట్టగలుగుతాడు. ఇది ఒక స్వస్థతను చూసినప్పుడు వచ్చేటటువంటి మార్పు కాదండి. స్వస్థతను చూసినా సరే ఆ స్వస్థత ఏం చేయగలుగుతుందయా అంటే యేసు వైపుకు అతను తిరిగే ఒక అవకాశం ఇవ్వగలుగుతుంది, కానీ అతనికి రక్షణ మాత్రము యేసుక్రీస్తును గూర్చిన సిలువ సువార్తే అనుగ్రహించగలదు. సో మనిషికి కావలసింది మనిషిని తన పాపము నుంచి విడిపించగలిగిన క్రీస్తును గూర్చిన సువార్త. అబ్రహాం అంటున్నాడు, మోషే ఉన్నాడు, ప్రవక్తలు ఉన్నారు, వారు చెప్పిన మాట వారు వినకపోతే చచ్చిన వాడు వెళ్ళి మాట్లాడినా సరే వారు వినరు, పట్టించుకోరు. సో అల్టిమేట్గా ఏమంటున్నాడు అంటే మనుషులు మార్పు చెందాల్సింది సత్యమును విని, సువార్తను విని, యేసుక్రీస్తును గూర్చిన ప్రేమ వార్తను విని వారు రక్షించబడాలి. అది దేవుని యొక్క ఉద్దేశం.